ఉన్నటువంటి మరి అట్లా కాకుండా తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఎలకచర్ల గ్రామంలో ఉపాధి కూలీల ట్రాక్టర్ ప్రమాదంలో 2 మృతి చెందగా 53 మంది గాయపడిన ఘటనపై సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. మృతుల కుటుంబాలకు 20 లక్షలు, క్షతగాత్రులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి అధికంగా కూలీలను ట్రాక్టర్లో ఎక్కించడమే కారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ సోమవారం ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో ఎలకచెర గ్రామంలో పోయిన నెల 16వ తేదీన ఉపాధి హామీ కూలీలకు ఓ ట్రాక్టర్లో 65 మంది దాకా ఎక్కించుకోకపోతే తన కెపాసిటీకి మించి ఎక్కించుకోకపోవడం వలన అక్కడ పని చేసుకొని తిరిగి వస్తున్న సందర్భంలో మధ్యాహ్నం ప్రమాదం జరిగి బోల్తా పడింది. 2 కార్మికులు స్పాట్లో చనిపోయారు. మరి దాదాపు 53 మందికి తీవ్రమైన గాయాలైనాయి, ఫ్రాక్చర్లు అయినాయి, యాక్సిడెంట్ అయింది. ఇంకా స్వల్ప గాయాలతో మరొక 6-7 మంది జరిగింది. కానీ ఇక్కడ ఇంతవరకు నెల రోజులు జరుగుతూ ఉంటే ఈ చనిపోయిన కార్మికులకు ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం! వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేస్ 25 లక్షలు ప్రకటించి ఉండాలి. ఎందుకు చేయలేదు? అదేవిధంగా దెబ్బలు తగిలిన వాళ్ళకి పనులు చేసుకోలేని పరిస్థితి, వికలాంగులుగా మారినటువంటి వాళ్ళకి కనీసం 5 లక్షలు ప్రకటించి ఉండాల్సింది ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం. వెంటనే కేసులు నమోదు చేసి వెంటనే బాధితులను అరెస్ట్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం చెల్లించాలి. కనీసం ఇంతవరకు వాళ్ళు ఈ మంచం నుంచి లేలేకపోతున్నారు, పని చేసుకోబోతున్నారు, వాళ్ళు తిండి ఎట దొరుకుతుంది. కనీసం ప్రభుత్వం వాళ్ళకి మస్టర్ వేసి ఉపాధి తక్షణం డబ్బులు కల్పించాలి కదా, వాళ్ళకు భత్యాలు ఇవ్వాలి కదా. కనీసం అటువంటి చేయకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. ఇంత అన్యాయం మరి ఎక్కడా చూడలేదు. గతంలో కూడా అనేక మంది చనిపోతే ప్రభుత్వం స్పాట్గా ప్రకటించింది, ముఖ్యమంత్రులు ప్రకటించారు. ఎందుకు ప్రకటించలేదు అడుగుతుంది. ఎందుకు వివక్షత చూపుతారు, పక్షపాతం చూస్తున్నారు. ఇది వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈ నెల 25వ తేదీ డెడ్ లైన్ పెడుతున్నాం. కలెక్టర్ కానీ పరిష్కారం చేయకపోతే